అందరికీ నమస్కారం. అలిష్బా ఖలీద్ అని చెప్పేసి అది పెహల్గామ్ అటాక్ వెనుక ఉన్నది పాకిస్తాన్ అని చెప్పేసి భారతదేశం నిరూపించలేకపోయింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఒక మసీదుని టార్గెట్ చేసుకొని దాడులు చేసింది. ఇప్పుడు కూడా నేను నా దేశాన్ని పాకిస్తాన్ సపోర్ట్ చేయకపోతే, శత్రు దేశం అయినటువంటి భారతదేశం ఎండగట్టకపోతే నా ఈ జన్మకు అర్థం లేదన్నట్టుగా దిక్కుమలని పోస్టులు పెట్టుకుంటా వచ్చింది. ఎవర్రా ఇది అంటే, ఇది ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఉండేది లండన్లో, అంటే యూకే అనుకోండి, పాకిస్తానీ యువతి. ఇక విషయం ఏంటి ఇప్పుడు, అది ఆ రోజు ఏం పోస్ట్ పెట్టింది తెలుసా? నా ఫాలోవర్స్లో చాలామంది కదా నాయన, 60% పైగా భారతీయులు ఉన్నా ఐ డోంట్ కేర్, నేను ఎవరిని పట్టించుకోను, నాకు నా దేశం ముఖ్యం అంటూ మన దేశం గురించి నీచంగా దారుణంగా అది పోస్టులు పెట్టుకుంటూ వచ్చింది. దానిని రీసెంట్గా ఈ మల్బార్ గోల్డ్ వాళ్ళు దాంతో ప్రమోషన్ క్యాంపెయిన్ చేశారు. అంటే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు. మన తెలుగులో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్, మలయాళంలో వచ్చేసి మోహన్ లాల్, ఇలా రకరకాలు. ఎప్పుడైతే దీనిని పెట్టుకొని యాడ్లు షూట్ చేశారో ఇక భయంకరమైన వ్యతిరేకత వచ్చింది దేశవ్యాప్తంగా. ఇందులో యూట్యూబ్లో వీడియోలు పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టారు, బయట చాలామంది సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఇవి చూసి ముంబై హైకోర్టుకి వెళ్ళింది మలబార్ గోల్డ్. వెళ్ళి ఏం తీసుకొచ్చింది, ఎవరైతే మా గురించి పోస్టులు పెట్టారో, వీడియోలు చేశారో అవన్నీ తీయించేసేయండి, మేము పాకిస్తాన్కి ఫండ్స్ ఇవ్వటం ఏంటి, భారతీయులు మా దగ్గర నగలు కొంటే దాని ద్వారా వచ్చిన డబ్బుని మేము పాకిస్తాన్కి ఎందుకు ఇస్తున్నాం, తప్పండి ఇది. ఆమె ఆడ లండన్లో ఉండిద్ది, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరు, అరే ఆమెతో చేసిన చిన్నదానికి ఏంటండి ఇది అది అని చెప్పేసి అంటే, మన కోట్లు బంగారం కదా, ఆ బంగారు కోట్లు ఏం చేసే, తీసాడు అని చెప్పేసి అందరికి నోటీసులు పంపటం, యూట్యూబ్ లింక్స్ వచ్చేసి మనకు దాన్ని ఏమంటారు, మెటా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళది, తర్వాత యూట్యూబ్ అన్నప్పుడు గూగుల్ వాళ్ళది, ఇది ఇంకా మరికొన్ని. నేను మొన్న మధ్య ఎవరిల్లు తెల్లచర్లు కట్టుకొని ఉంటారు, పేరు కూడా మర్చిపోయాను స్వామి, హిందువులు అని చెప్తూ ఉంటారు, బట్ బొట్టు ఉండదు ఏముండదు, నిజంగా పేరు మర్చిపోయి ఏమనుకోవద్దే. వారికి సంబంధించి నేనేదో పోస్ట్ పెట్టా, నాట్ పోస్ట్ వీడియో చేశా. అది ఎలాగా, ఉత్తరప్రదేశ్ ఒకడెవడో వీళ్ళ పేరు పెట్టుకొని వాడు చేసిన దిక్కుమాలిన పనులకి వేరే వాళ్ళు దీని మొత్తం కంటగడుతున్నారు, ఇది కాదు బాబు, అది వేరు ఇది వేరు, వాడెవడో వీళ్ళు పేరు వాడుకున్నాడు, బట్ వీళ్ళు వచ్చేసి చేస్తున్నది కరెక్ట్ అనిపించట్లేదు నాకు. హిందువులంటేనే బొట్టు, అండ్ హిందూ ధర్మం అంటేనే పెళ్లి చేసుకొని భార్య పిల్లలు సంతానం సంతోషం ఉండాల, బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసాశ్రమం. సో 4 రకాల ఆశ్రమాలు కూడా ఉండాలి. సో ఈ ధర్మాన్ని బ్రహ్మకుమారిస్, రైట్, నిజం నాకు గుర్తురాలి, ఓకే ఇప్పుడు గుర్తొచ్చింది, బ్రహ్మకుమారిస్. వాళ్ళు చెప్పే మాటలు బాగుంటాయి, అగ్రి, నేను కూడా విని ఉన్నా, బట్ పెళ్లి చేసుకోకుండా వాళ్ళతో ఉండటము అదేంటి. మళ్ళీ ఇంకో దరిద్రం నేను విన్నా, వాళ్ళు మొగుడు పిల్లలు అక్కడ జాయిన్ అయినా అన్న చెల్లెని మాట్లాడుకోవాలంట, ఆ దరిద్రం నాకు అర్థం లేదు, నేనైతే వినలేదు. సరే పాయింట్కి వద్దాం. నేను వచ్చి నెగిటివ్గా ఏం చెప్పలేదు, ఉన్న విషయం ఏదో చెప్పాను. ఆ మూమెంట్లో వీళ్ళ మీద భయంకరంగా వీడియోలు చేస్తారు, అడ్జస్ట్ చేస్తారు. చివరిగా నాకు హైకోర్టు నుంచి మెయిల్ ఒకటి వచ్చింది, హైకోర్టు నుంచి యూట్యూబ్కి వస్తే యూట్యూబ్లో నాకు మెయిల్ పెట్టారు. సేమ్ అలా మలబార్ గోల్డ్కి సంబంధించి కూడా ఎవరైతే వీడియోలు పెట్టారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినాయి అంట నోటీసులో, ఆ వీడియో తీసేది మీ మీద చర్యలు తీసుకుంటామని. ఇదంతా చూసి నాకు అనిపించింది కదా, అసలు ఈ కోర్టులు ఏంటి వీళ్ళకి అర్థం కాదా, ఈ కోర్టుకి దేశభక్తి ఏంటంటే తెలియదా, ఈ కోర్టులు వచ్చేసి కొన్నిసార్లు బ్లైండ్గా ఉంటాయి ఏంటి అనిపించింది. సరే ఇప్పుడు నేను మలబార్ గోల్డ్ ఏమంటలా, మలబార్ గోల్డ్ ఏం చేసింది, దానికి జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు, దానికి కోర్టు ఏం తీర్పించింది, ఆ తర్వాత వచ్చేసి ఏం చేసి ఉన్నాయి, ఓవరాల్ మొత్తం అసలు ఏం జరిగింది మీ ముందు పెట్టా. సో నేను చెప్పదలుచుకున్నాను, మలబార్ గోల్డ్ అయినా, ఖజానా అయినా, లలిత అయినా, నాదైనా, మీదైనా, పక్కన ఎదురు ఎవరిదైనా కానీ మన శత్రు దేశం చెందినటువంటి వాళ్ళు మన దేశాన్ని తక్కువ చేసే విధంగా, కించపరిచే విధంగా ఎక్కడ పోస్టులు పెట్టినా, మాట్లాడినా, రీల్స్ చేసినా, అటువంటి వాళ్ళతో మరలా మనం వెళ్ళి ఎలారా నాయన యాడ్స్ చేస్తాం, వాళ్ళు తప్ప ఇంకెవరు దొరకలేదా. మొన్నటిగా మొన్న
ఆ T20 వరల్డ్ కప్ జరగలా? ఏంది? నాట్ T20 అండి, ఏషియా కప్ జరిగింది కదా. కానీ షేక్ హ్యాండ్ ఇచ్చాము మనం వాళ్ళకి. కప్పు గెలిచింది మనమే. వాడు పాకిస్తాన్ మంత్రి గాడు నక్వినా ఎవడో ఉండే, వాడు ఇస్తా అంటే పోరా నువ్వే ఉంచుకోరా బాబు అని చెప్పేసి మన వాళ్ళు బయటికి రాలా? అది కదా చేయాల్సింది. ఇక్కడ మరల ఈ మలబార్ గోల్డ్ హెడ్ వచ్చేసి అహ్మద్ అని చెప్పేసి కేరళలో ఎంపీ అంట అతను. ఇది కూడా నేను షాక్ అయినా అసలు. మోహన్ లాల్ అంతా ప్రమోట్ చేస్తుంటే వేరే ఎవరు అనుకున్నా సరే, మన దేశస్తుడే ఎంపీ ఉంటే మంచిదే. షాక్ అయింది ఎక్కడంటే, ఒక ముస్లిం వ్యక్తి అయి ఉండి మన దేశത്തിనటువంటి వ్యక్తి అయినప్పుడు వెళ్ళి వేరే దేశానికి చెందినటువంటి వారితో ప్రమోషన్ చేయించుకోవాల్సి వస్తే ఎటువంటి చేత చేయించుకోవాలి? మన ఈ దేశానికి ఏనాడు కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళ చేత చేయించుకోవాలి ప్రమోషన్. బట్ ఇతను ఏం చేశాడు? సో అందుకే నేను అనేది, మనం ఫూలిష్గా రేట్లు తగ్గించాడని చెప్పేసి కొనుక్కుంటా ఉంటాం, అండ్ రేట్లు తక్కువ పెట్టాడని చెప్పేసి ఎగబడుతూ ఉంటాం. ఆ వెనక మనం కొన్నది ఎటు వెళ్తుంది ఏంటనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసినప్పుడు అంత ఈ దేశంలోనే ఉందని చెప్పేసి అతను చెప్తున్నాడు, లేదు నువ్వు పాకిస్తాన్ పంపుతానని చెప్పేసి నెటిజన్లు అంటున్నారు. కోర్టులో వచ్చేసి ఆపండి, ముందు తప్పుగా ప్రచారం చేయొద్దు, అవన్నీ తీసేయని చెప్పేసి అంది. నేను ఎక్కడ తప్పుగా ఏమనలేదుగా, నేను ఎవరిని తక్కువ ఏం చేయలేదు కదా, ఉన్న విషయం మాత్రం చెప్పాను. అది విషయం.